ఏం జరిగిందంటే, మేము ఒక రోజు మా అక్క 'అలెక్య చిట్టి' ఆడియో అయితే రిలీజ్ చేశారు. చాలా కాంట్రోవర్సీస్ జరుగుతున్నాయి. ఇంకా న్యూస్ ఛానల్స్ గానీ, మీమర్స్ గానీ అందరూ వేస్తున్నారు. అసలు ఏం జరిగింది? దాని మీద నేనైతే ఈరోజు మీకు అందరికీ క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. అసలు ఒక ఆడపిల్ల అయ్యుండి అంత దారుణంగా ఎలా తిట్టగలిగింది? ఎలా మాట్లాడుతుంది బూతులని చాలామంది అంటున్నారు. దానికి కారణం ఏంటనేది ఎవరూ ఆలోచించట్లేదు. వన్ సైడ్ మాత్రమే చూసి ఈజీగా జడ్జ్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే, మేము ఒక రోజులో వేల కొద్దీ మెసేజెస్ అయితే డీల్ చేస్తూ ఉంటాము. అందులో వచ్చిన మెసేజెస్ అన్నీ కంప్లీట్‌గా సగానికి సగం బ్యాడ్ మెసేజెస్ తిడుతూ, పచ్చి బూతులు తిడుతూ, ఇంకా పేరెంట్స్‌ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ, అసభ్యకరంగా మాట్లాడుతూ ఇలానే వస్తాయి. ఇలా వచ్చినప్పుడు మేము మ్యాక్సిమం టైమ్స్‌లో బ్లాక్ చేస్తాము. బాగా ఫ్రస్ట్రేషన్ ఉండి, బాగా ఇంకా చచ్చిపోయేలా తిట్టిన వాళ్ళని మాత్రమే మా అక్క ఏదైతే ఉందో తను రిప్లై ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే, ఒక పర్సన్‌కి తిట్టిన పర్సన్‌కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్‌లో పర్సన్‌తో ఇలా చాటింగ్ అయ్యింది. ఆ టైంలో ఈ అమ్మాయి ఇలా పెట్టాల్సొచ్చిందని నేను చెప్పుండేదాన్ని. ఏది నిజం, ఏది అబద్ధం అని నాకు తెలుసుకోవడానికి మా చెల్లి సైడ్ నుంచి కూడా నాకు రెస్పాన్స్ అనేది లేదు. నేను వచ్చి ఇప్పుడు ఏమని చెప్పి చెప్పగలను? అదంతా ఒక విషయం ఒకటైతే అంటున్నారనమాట. ఇలా యూట్యూబ్ థంబ్‌నెయిల్స్‌లో కూడాను ఏమని ముగ్గురు ఫోటోస్‌లు పెట్టేసి కళ్ళల్లోంచి ఇలా ఏదో ఫైర్ వచ్చినట్టు ఇలా ఇలా క్రియేట్ చేసి పెడుతున్నారనమాట. నాకు అర్థం కాదు.